నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, అంబటి అంటే కేసుకి సంబంధించి రిమాండ్ అయిపోయింది అని అనుకున్నాము, బట్ మళ్ళా ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే దాన్నే మళ్ళీ పొడిగిస్తూ ఉన్నారా? కేసులు మళ్ళీ ఏమైనా కొత్త కేసులు నమోదైనాయి? అసలు ఏం జరుగుతుంది అంబటి విషయం? అంబటి రాంబాబు విషయంలో ఒక మామూలుగా చాలా మంది విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. ఒకప్పుడు మావోయిస్టులకి ఎలాగా జరిగేది అంటే అన్ని బెయిల్ వచ్చేస్తాయి, వాళ్ళు అందరికి చెప్పేస్తారు. జైల్లో కూడా తోటి ఖైదీలంతా హ్యాపీగా హగ్ చేసుకొని ఉత్సాహం ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఉంటే స్వీట్లు తెప్పించి కూడా ఖైదీలకి ఇస్తారు. సో ఎందుకంటే ఒక అనుబంధం వచ్చి ఉంటుంది, అవన్నీ చేస్తారు, అభినందనలు తెలియజేస్తారు. ఇక్కడ ఇళ్లల్లో కూడా స్వీట్లు పంచుకొని తను వచ్చేస్తున్నాడని ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే మార్నింగ్ ఒక యముడు లాగా పోలీసు దిగుతారు, బ్రేకింగ్ న్యూస్ దిగి వాళ్ళు మళ్ళీ ఇంకొక కేసులో కొత్త వారెంట్. ఇంకొంతమంది అయితే జైలు నుంచి బయటికి రాగానే పోలీసులు పట్టుకుంటారు. అది ఇంకా గౌరవం. అది చాలా సార్లు జరిగేది. జైలు నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తారు, రాగానే పోలీసులు వాళ్ళని పట్టుకొని మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళి మళ్ళీ జైలుకి తీసుకెళ్ళి. సో ఇది చాలా సార్లు అనుభవమే, ఇదేమి కొత్త విషయం కాదు. కాకపోతే అప్పట్లో మావోయిస్టులు, నక్సలైట్లు, లేకపోతే పౌర హక్కుల సంఘాల నాయకులు ఇలాంటి వాళ్ళ మీద పెట్టే కేసులు ఇవాళ రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా ఇదే జరుగుతుంది. గతంలో జగన్ కూడా ఇదే చేశాడు. ఆయన మీద 60 కేసులు పెట్టి ఆయన ఇలాగే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొకటి అరెస్ట్ చేసి అలాగే జగన్ చేశాడు. ఇప్పుడు జగన్ పార్టీలో వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన వల్లభనేని వంశీకి ఇదే జరిగింది. ఇప్పుడు అంబటి మీద ఇంకా సీరియస్ గా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే చంద్రబాబుని బండబూతులు తిట్టాడు కాబట్టి ఇప్పటికే 36 కేసులు ఉన్నాయి. ఇది 8 రోజుల్లోనే 36 కేసులు పెట్టారు. అంతకుముందు కేసులు ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు అన్ని కేసుల్లోనూ ఈయనకి లెక్క ఏంటంటే త్వరగా ఇటు గుంటూరు మొబైల్ కోర్టు కానీ, గుంటూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ, అట్లాగే హైకోర్టు కానీ చాలా కేసుల్లో బెయిల్ ఇచ్చేసింది. రెండోది ఒకే కంప్లైంట్ అంటే ఒకే రకమైన నేరానికి ఇన్ని ఎఫ్ఐఆర్లు ఎలా చేస్తారనేది కూడా హైకోర్టు అడిగింది. మిగతా ఒక ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ను మాత్రమే, ఎఫ్ఐఆర్ మాత్రమే పరిగణలోకి తీసుకోండి, మిగతావన్నీ కూడా 162 స్టేట్మెంట్స్లో వాంగ్మూలాలు మాత్రమే తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఎందుకంటే లేదంటే ఒకే నేరంతో 100 కేసులు పెడతారు, 100 ఎఫ్ఐఆర్లు పెడతారు. 100 కేసులు కాదు కదా, అది నేరం ఒకటే. సో అది దానివల్ల కూడా ఈయనకి తగ్గిపోయి చంద్రబాబుని తిట్టిన కేసులో కావచ్చు, మిగతా కేసులో కూడా బెయిల్ వచ్చింది. తర్వాత కస్టడీ పిటిషన్ వేశారు వీళ్ళు. కస్టడీ పిటిషన్ కూడా రిజెక్ట్ చేసింది. దీంట్లో కస్టడీకి తీసుకొని ఆయన్ని విచారించేంత ఏమీ లేదు కదా, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి. సో ఇదంతా అయిపోయి నిన్న వాళ్ళ కూతుర్లు స్వీట్లు పంచారు, మా నాన్న వచ్చేస్తున్నాడని ఆనందంగా ఉన్నారు. అక్కడ ఆయన కూడా జైల్లో కూడా స్వీట్లు పంచే ఉంటాడు. సో ఒక హ్యాపీ మూడ్ ఉంది. వచ్చేసారు, ఇంకా అన్ని పేపర్లు తీసుకొని నేను వెళ్ళిపోయారు జైలుకి కూడా. సడన్ గా ఇప్పుడు ఇంకొక పాత కేసులు 2023లో ఈయన సత్తెనపల్లి ఈయన నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు అని లక్కీ డ్రా తీశాడు. ఈ లక్కీ డ్రాలో పెన్షనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 200 వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పట్టుకొని ఆ 200ని లక్కీ డ్రాకి ఇచ్చేసినట్టుగా ఈయన మీద ఆరోపణ. అప్పట్లో జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావు అని ఈయన కంప్లైంట్ ఇచ్చారు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో 2023లో వీళ్ళ ప్రభుత్వంలో. కాబట్టి వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోలేడు. ఆ కేసు వాళ్ళు అనుకోని ఉంటే కొట్టేసుకొని ఉండొచ్చు, కానీ కొట్టేసుకోలేదు. సో దాంతో ఇప్పుడు ఆ కేసులో మళ్ళీ వీళ్ళు పీటీ వారెంట్ అప్లై చేశారు. కోర్టు ఏం చేస్తుంది, పీటీ వారెంట్ ఉన్నప్పుడు కోర్టు ఖచ్చితంగా దాన్ని హానర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఆయన మళ్ళీ ఆ కేసులో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. మళ్ళీ ఆ కేసులో 14 రోజులు రిమాండ్ వస్తుంది. మళ్ళీ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవాలి. ఇది మళ్ళీ ఈ ప్రాసెస్ పడుతుంది. ఈ ప్రాసెస్ పట్టినాక ఇంకొక కేసు పెట్టడానికి గ్యారంటీ లేదు. మొన్ననే ఎవరు అంటున్నారు, వైసీపీ అతను మొన్న ఆయన కోర్టుకు వచ్చినప్పుడు అడిగాను, అన్న ఒక 50 కేసులు పెట్టేట్టున్నారన్న వీళ్ళంటే, ఫైట్ చేద్దాం తమ్ముడు అన్నాడు ఆయన అని పెట్టాడు ఫేస్బుక్లో. సో 50 పెడతారా ఇంకా పెడతారా కూడా తెలియదు. సార్, మనం పోసాని కృష్ణమురళితో పోల్చుకుంటే యావరేజ్గా అందరూ అంటున్నారు పోసాని కృష్ణమురళి కేసుతో కంపేర్ చేస్తే అని. అలాంటి వ్యక్తే వచ్చేసాడు కదా, అంబటే మాత్రం ఆయన ఏమన్నాడు, అంతకన్నా బూతులు తిట్టారు కదా. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? ఇక్కడ బూతులు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. అట్లా అనుకుంటే ఇప్పుడు
బూతులు తిట్టింది తప్పు అనుకున్నాం. ఆయన మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ ఇంటి మీద వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ స్టేషన్ బెయిల్ వచ్చేసింది కదా. అందుకనే కదా తిట్టినోడికేమో జైలు, తిట్టినోడి మీద దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ అని ఉండవల్లి అన్నాడు. ఇది ఇక్కడ ఏంటంటే క్లియర్ గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలని కక్ష తీర్చుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఇండియాలో మారిపోయింది. సో ఇప్పుడు గతంలో కూడా రోజాని బండబూతులు తిట్టలేదా బండారు సత్యనారాయణ? ఆయన్ని వేధించడానికి వైసీపీ ట్రై చేయలేదా? కానీ కోర్టు ఆయనకి ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చేసింది. కాకపోతే అప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చే కొద్దీ అతను 10% చేస్తే నేను 20 చేస్తా, 20 చేస్తే నేను ఇంకా పార్టీ చేస్తా అన్నట్టుగా అయిపోయారు. సో నువ్వు 10 కేసులు పెట్టావా, నేను 100 కేసులు పెడతా అన్నట్టుగా ఇప్పుడు అయిపోయారు అనమాట. ముందు నుంచి కూడా వైసీపీకి తెలుగుదేశానికి ఉన్న తేడా ఏంటంటే చంద్రబాబుకున్న సుదీర్ఘ అనుభవం కావచ్చు, ఆయన వ్యవస్థల మీద ఆయనకున్న పట్టు కావచ్చు, ఆయనకున్న సపోర్ట్ సిస్టమ్స్ కావచ్చు, ఇవి జగన్కి ఆ స్థాయిలో లేవు ముందు నుంచి కూడా. అంటే మీడియా చంద్రబాబుకు ఉన్నంత మీడియా లేదు, కులం చంద్రబాబుకు ఉన్నంత సపోర్ట్ కులం జగన్కి లేదు, జగన్ కూడా అది ప్లాన్డ్గా నిర్మించుకోలేదు. ఇవన్నీ చంద్రబాబు నిర్మించుకుంటూ వచ్చాడు. అట్లాగే లీగల్ నెట్వర్క్ జగన్కి అసలు చాలా నిల్లు. మనకి ఆయన ఎవరు పొన్నవాళ్ళ పేరు తప్ప ఇంకొక పేరు వినబడట్లేదు, అడ్వకేట్ పేరు. మీకు అట్లా ఈయనకి అట్లా కాదు, వీళ్ళు సుప్రీంకోర్టు లాయర్లు దించుతారు. చిన్న బెయిల్ పిటిషన్లకు కూడా సిద్ధార్థ లూథ్రా అప్రోచ్ ఆయనకి ఎంతో 10 crores ఎంత ఇప్పటివరకు ఇచ్చారని కూడా పోస్టులు పెడుతున్నారు. అది అంటే ప్రతిదాన్ని చంద్రబాబు ఏంటంటే ఆయనకి సుదీర్ఘ ప్లాన్ ఉంటుంది. అంటే ఇంకొక 10 ఏళ్లలో వ్యవస్థల్లో మనోళ్ళు ఎలా ఉండాలి. రెండోది ఆయనకున్న కమ్మ సామాజిక వర్గం ముందు నుంచి కూడా అడ్వాన్స్డ్, వాళ్ళు పెట్టుబడిదారులుగా మారిన కులం అది. న్యూ క్యాపిటలిస్ట్ అనే బుక్ లో కూడా డీటెయిల్ గా రాశాడు హరీష్ దామోదరన్ అని. న్యూ క్యాపిటలిస్ట్ ఇండియాలో కమ్మ క్యాపిటలిస్టులు ఎలా ఎదిగారు అనేది డీటెయిల్ గా కూడా రాశాడు. అలాగా అదంతా కూడా ఆయనకు ఉపయోగపడుతుంది. ఈ నెట్వర్క్స్ జగన్కి లేవు. అందుకనే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో పక్షంలో ఉన్న జగన్ని వ్యవస్థల ద్వారా వేధించగలడు. కానీ జగన్ దాన్ని ఎదుర్కోవడంలో ఇది ఉంటుంది. అందుకని వేధింపుల్లో కూడా నీ బలం అనేది ఇక్కడ కూడా అంతే. కేసీఆర్కి ఏమున్నాయి? కేసీఆర్కి కులము బలం లేదు, వ్యవస్థల్లో పట్టు లేదు. అందుకని కవిత 6 నెలలు జైల్లో ఉంటే ఆయన ఏం చేసుకోలేక. సో జగన్ అంతే కదా. సో ఇవన్నీ ఇంత ఉండి కూడా చంద్రబాబు ఎందుకు 53 రోజులు ఉన్నాడంటే మోడీ వెనకున్నాడు కాబట్టి. ఎప్పుడైనా పవర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనం పవర్ఫుల్గా కనబడతాం. ఎప్పటి వరకు మనకంటే పవర్ఫుల్ వ్యక్తి రానంత వరకు మనం పవర్ఫుల్గా కనబడతాం. మనకంటే పవర్ఫుల్ వచ్చారనుకో మనం వీక్ అయిపోతాం, పెద్ద గీత చిన్న గీత లాగా. అందువల్ల ఇప్పుడు వైసీపీకి అయితే మామూలుగా లేదు. అయితే దీనివల్ల వీళ్ళకేం లాభం జరుగుతుందా కూటమి కంటే? కూటమికి కూడా నష్టమే. ఎందుకంటే ప్రజల కేంద్రంగా రాజకీయాలు ఉన్నప్పుడు, ప్రజలకు మేలు చేసే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నప్పుడు కూటమికి లాభం జరుగుతుంది. ఇది రివెంజ్ పాలిటిక్స్ అనేది అర్థమైపోయింది. నువ్వు కావాలనే కేసులు పెడుతున్నావు, అతను తిట్టిన దానికి కేసు పెట్టావు, ఓకే, దాంట్లో బెయిల్ వచ్చింది. మళ్ళీ నువ్వు పాత కేసులను తీసి పెడతానే ఉంటాము, 50 కేసులు పెడతాము అంటే అది వ్యతిరేకత మెల్లగా. వాళ్ళకి మీకు తేడా లేదు కదా అన్న నెరేటివ్ ఇప్పుడు జనంలోకి వెళ్ళిపోతుంది. అది వీళ్ళు ఆలోచించుకోవాలా. సో ఇదంతా కూడా లోకేషే చేస్తున్నాడు అనేది కూడా వైసీపీ ఆరోపిస్తుంది. అంటే లోకేష్ ఒక టీముని పెట్టుకొని ఎవరి మీద ఎలా కేసులు పెట్టాలి, ఎవరి దగ్గర ఎలాంటి కంప్లైంట్లు ఇప్పించాలి, ల్యాండ్ మీదుగా చేసుకుంటా వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఇది కూటమికి కూడా ఇదే. వాళ్ళ తప్పులు చేసినప్పుడు కేసులు పెట్టడం తప్పు కాదు అంతవరకు. ఇప్పుడు దాడి చేయకుండా ఆయన మీద కేసులు పెట్టుంటే వీళ్ళకి పురోగా ఉండేది. అతను ఇంత బూతులు తిట్టాడు కదా, ఎలా వదిలేస్తారు అనేది ఉండేది. వాళ్ళ ఇంటి మీద దాడి చేసే కాడికి అతని తప్పు తగ్గిపోయింది. మరి దాడి చేయకుండా ఉండాల్సిందని తెలుగుదేశం వాళ్ళే మాట్లాడే పరిస్థితి క్రియేట్ అయింది. అందుకని కొంత సమయం పాటించాలి. మామూలుగా చంద్రబాబు ఇలాంటి పాలిటిక్స్ చేయలేదు గతంలో. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కదా, అందరూ ఇప్పుడు యంగ్ బ్లడ్ వచ్చింది, సో కొత్తగా ఉంటాయి కాబట్టి ఇది ఉంది. సో దీనివల్ల ఒకటి జైళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏమన్నా తగ్గిపోతారా అనుకుంటే కొంత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోసాని ఆల్రెడీ నిజానికి పోసాని ఏమి రాజకీయాల్లో లేనని ఎప్పుడో చెప్పేశాడు. అయినా అతను తీసుకెళ్లడం వల్ల కూడా పోసాని మీద సింపతి వచ్చింది. పోసాని మీద చాలా కోపంగా ఉండేవాళ్ళు కూడా నాకు కోపమే కానీ సార్ మరీ ఇంత వేధించుకుంటూ అన్నవాళ్ళు ఉన్నారు.
అంటే ఒక ప్రతిదానికి ఒక లిమిట్ Limit అనేది ఉంటుంది. ఉంటది, అది దాటకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్సింగ్ అవసరం అండి. అవును ఆ బ్యాలెన్సింగే ప్రాబ్లం. మనకి ఎక్కడ ఆపాలో అనేది తెలిసి ఉండాలి, అవును ఎక్కడ స్టార్ట్ చేయాలో. కంట్రోలింగ్ తెలియాలి కరెక్ట్. సో ఆపడం అనే దగ్గర బ్యాలెన్సింగ్ మెచ్యూరిటీ పనిచేస్తుంది, అనుభవం పనిచేస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది. సో ఇప్పుడు అంటే ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది సార్ మళ్ళీ ఒకవేళ? చెప్పలేమండి. ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఇంకొక 1 వీక్ అట్లా ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు, ఓకే పాత కేసులు ఇంకా తవ్వారనుకోండి, ఇతను అన్ని ఏదైనా బలమైంది ఏదైనా ఉందంటే మళ్ళా చేస్తే ఆ తలకాయ కేసుల్ని ఇంకేమన్నా చేయొచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ కింద పెట్టచ్చు. అలాంటివి పెట్టినప్పుడు లేట్ అయిపోతుంది. అవును కాబట్టి ఎంత అంటే రెండోది అదొకటి, రెండోది వీళ్ళు ఎంత ఎక్కడ ఆగాలనేది వీళ్ళు నిర్ణయించుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ ఆగుదాంలే ఇంకా అనుకుంటే వదిలేయచ్చు, లేదు మనం ఇక్కడ కూడా ఆగొద్దు ఇంకా కొద్ది రోజులు ఉంచాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు పోలీసులు అనుకుంటే కేసులు కొరత ఏముంది, అవును ఏదో ఒకటి చేయగలరు. థ్యాంక్ యూ సార్.